చిన్న మాట. మనం ఏదైనా గానీ కంటితో చూసి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ పనిని మొదలుపెట్టాలి. అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక కొబ్బరి చెట్టు కింద ఒక కుందేలు నిద్రపోతూ ఉంది. ఇంతలో ఒక కొబ్బరికాయ దబ్బుని కింద పడుతుంది. ఆ శబ్దం విన్న కుందేలు గబక్కన లేచి చుట్టూ చూస్తుంది. దానికేమీ కనపడదు. పైన ఆకాశం వెంక చూస్తుంది. అమ్మో, ఆకాశం విరుగుపడుతున్నట్టుందే అని పరుగు తీయటం మొదలుపెట్టింది. అది అలా వెళుతూ ఉండగా ఏనుగు ఎదురవుతుంది. ఎందుకు అలా పరుగు తీస్తున్నావు అని కుందేలుని అడుగుతుంది. ఆకాశం విరిగిపడుతుంది, నువ్వు కూడా పరుగుది అని అంటుంది. అప్పుడు ఏనుగు కూడా కుందేలుతో పరుగు తీయటం మొదలు పెడుతుంది. ఇవి రెండూ పోతూ ఉండగా ఎలుగుబంటు ఎదురవుతుంది. ఆ ఎలుగుబంటు అడుగుతుంది, ఎందుకు మీరిద్దరూ పరుగెత్తుతున్నారు అని. ఇలా ఆకాశం విరుగుపడుతుంది, నువ్వు కూడా పరుగుది అని ఏనుగు ఎలుగుబంటుకు చెప్తుంది. అలా ఈ మూడు పరుగు పెట్టి వెళుతూ ఉండగా వీటికి అడవి దున్న ఎదురవుతుంది. అది అడుగుతుంది వీళ్ళని, ఎందుకు పరుగు పెడుతున్నారు అని. ఆకాశం విరుగుపడుతుంది, నువ్వు కూడా పరుగుది అని ఎలుగుబంటు ఈ అడవి దున్నకు చెప్తుంది. ఈ నాలుగు పరుగు పెడుతూ పోతూ ఉండగా వాటికి తెలివైన నక్క ఎదురవుతుంది. అది అడుగుతుంది, ఎందుకు మీరు పరుగు పెడుతున్నారు అని. అప్పుడు అడవి దున్న చెప్తుంది, ఆకాశం విరిగిపడుతుంది, నువ్వు కూడా పరుగు పెట్టు అని. ఆకాశం విరిగిపడతాం ఏంటి, ఎవరు చూశారు అని నక్క అడవి దున్నను అడుగుతుంది. నేను చూడలేదు, నాకు ఎలుగుబంటు చెప్పింది అని అంటుంది. ఎలుగుబంటును అడుగుతుంది. ఎలుగుబంటు, నేను చూడలేదు, నాకు ఏనుగు చెప్పింది అని అంటుంది. ఏనుగును అడుగుతుంది. నేను చూడలేదు, నాకు కుందేలు చెప్పింది అని అంటుంది. కుందేలను అడుగుతుంది. నేను చెట్టు కింద, కొబ్బరి చెట్టు కింద పడుకుని ఉంటే నాకు దబ్బుని శబ్దం వచ్చింది, అంటే అది నాకు ఆకాశం కనపడింది, ఆకాశం ఇరిగిపడుతుంది, పదండి అందరం పరుగు పెడతాం అంటుంది. ఆగండి, నువ్వు ఎక్కడ చూసావు, పద వెళ్దాం అనేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ చెట్టు దగ్గరికి అందరూ వెళ్ళగానే మళ్ళా ఇంకో కొబ్బరికాయ దబ్బుని కింద పడుతుంది. అమ్మో, అదిగో ఆకాశం విరిగిపడింది అని చెప్పని ఒక్కసారి వీళ్ళు పరిగెట్టబోతుండగా ఆగండి ఆగండి అని నక్క ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి, ఇదేనా మీకు విరిగిపడే ఆకాశం అని చూపిస్తుంది. అప్పుడు అవి తెల్లముఖం వేస్తాయి, సిగ్గుతో తల ఉంచుకుంటాయి. అవును కదా, ఏంటి ఇలా జరిగింది అని చెప్పనని. చూసారా, ఏదైనా సరే శాంతం చూసి తెలుసుకున్నాకే మనం ఏ పనైనా చెయ్యాలి. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనం ఏ పని కూడా ఆలోచించకుండా చెయ్యకూడదు. తెలిసింది కదా.